మనం పిఠాపురంలో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు 5,000కు పైగా మెజార్టీతోనే ఇప్పుడు ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో అక్కడ దాదాపుగా 19 మంది నియోజకవర్గంలో పోటీ చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి అందరినీ దాటుకొని ఇప్పుడు ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. రౌండ్లు పూర్తవుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ గారి యొక్క మెజార్టీ అనేది అమాంతం పెరిగిపోతూ ఉంది. వైసీపీ పార్టీ ఆపోజిషన్ పార్టీ ఎవరైతే ఉన్నారో వంగా గీతకి అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి మధ్య పోటాపోటీ నడుస్తుంది, వర్సెస్ నడుస్తుందని కూడా చాలా మంది అంటున్నారు. కాకపోతే వర్సెస్ నడుస్తుంది దాఖలాలు కూడా మనకి ఎక్కడా కనిపించట్లేదు. వైసీపీకి సంబంధించి వంగా గీత గారు అయితే తుక్కుతుగ్గా అసలు ఏ మూలలో ఉన్నారని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారే భారీ మెజార్టీతో ముందంజలో దూసుకుపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 4 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు ముందంజలో ఉన్నారు. జనసేన పార్టీ మాత్రం చాలా తక్కువగా ఉంది. కూటమి ప్రకారం మనం చూసినట్లయితే ఇప్పటికే 40కి పైగా స్థానాలు గెలిచిన దాఖలాలు మనం చూస్తూ ఉంటే వైసీపీకి సంబంధించి ఓన్లీ 4 స్థానాలు గెలిచినట్టు మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మన పిఠాపురం విషయానికి వస్తే అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని కూడా దాటుకొని వంగా గీతకు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా, ఎన్ని పన్నాగాలు పడినప్పటికీ కూడా అవన్నిటిని దాటుకొని ఇప్పుడు భారీ మెజార్టీ, అతి భారీ మెజార్టీతోని గెలుపు పొందబోతున్నారు. గెలుపు దిశగా, విజయం దిశగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగుతున్నారని చెప్పుకోవచ్చు. సో 5,000 నుంచి ఇంకా 5,000కు పైగానే మెజార్టీ సాధిస్తున్నారంటే అసలు ఏ వేగంలో, ఎంత 100 వేగంలో దూసుకుపోతున్నారని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతారు. పిఠాపురం ఎమ్మెల్యే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అని కూడా ప్రతి ఒక్కరు ఫిక్స్ అవ్వాల్సిందే. ఆల్రెడీ ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు కూడా పండుగలు చేసుకుంటున్న దాఖలాలు కూడా మనం చూస్తూ ఉన్నాం అక్కడక్కడ.